మనం ఇప్పుడే పూనమల్లి నుంచి చావల్కి వచ్చాం. చావల్ మెయిన్ రోడ్లో నుంచి 1.2 కిలోమీటర్స్ అయితే మనం నడుచుకుంటూ కంపెనీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడంతా ఇది కంపెనీ కార్డర్స్ లాగా ఉంది. ఇదంతా లొకేషన్ ఊరికి సిటీకి చాలా దూరంలో ఉంది. చెన్నై నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అయితే ఫెసిలిటీస్ అయితే ఏమి ఉండవు. ఇక్కడ వాటర్ తాగాలని కూడా అసలు కంపెనీస్లో తాగాల్సిందే తప్ప ఇక్కడ షాప్స్ అసలు ఏం లేవు. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. 12 అయిన టైము, ఆకలేసిపోతుంది. ఒక పక్క ఎండ భయంకరంగా ఉంది. మేము కంపెనీకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న ఊరు ఉండడం అయితే చూసాం. చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీర్ జాబ్ అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటి అని మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ కనిపించేటని పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఈ ఏరియా అంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ ఏరియా. సో అందుకని ఇక్కడ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ అయితే కొత్తగా కడుతున్నట్టున్నారు. ఇక్కడ ఊరు అంటే ఏం లేదు, కానీ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఒక 10-20 ఇల్లులు అయితే ఉన్నాయి. ఇంకా మేము చాలా దూరం నడుచుకొని పోవాలనుకుంటా కంపెనీ దగ్గరికి. ఈ ఎర్ర టెంట్లో నడుచుకొని వెళ్తుంటే మాకు నరకం అంటే ఏందో కనిపించింది. తాగడానికి మా దగ్గర నీళ్ళు కూడా లేవు. ఇక్కడ ఏమైనా తీసుకుందామంటే షాప్ కూడా లేదు దగ్గరలో. ఇంకా ఎంత దూరం నడవాలో అర్థం కావట్లేదు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. నాతో పాటు మా ఫ్రెండ్స్ మిగతా 2 కూడా వచ్చారు. వాళ్ళకి కెమెరా ఫేస్ చేయడం అంటే ఇష్టం లేదు. వీడు పేరు అభిషేక్. చూస్తారు కదా ఎలా వెళ్తున్నాడు. యుద్ధానికి వీరుడిలాగా దూసుకుని వెళ్తున్నాడు. మేమందరం ముగ్గురం అలా మాట్లాడుకుంటూ ఒకరిపైన ఒకరు జోకులు వేసుకుంటూ నడుచుకొని వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచే మనం కొంచెం లోపలికి వెళ్తే మన కంపెనీ అయితే వస్తుంది. ఇక్కడైతే కనీసం రోడ్డు కూడా లేదు. మొత్తం అంతా చెత్త చెదారం అంతా పోసేస్తున్నారు. ఇంకొంచెం దూరం నడుచుకొని వెళ్తే మన కంపెనీ వస్తుంది. మేము కంపెనీకి అయితే రీచ్ అయ్యాం. ఇంటర్వ్యూ అయితే ఏం జరగలేదు, డైరెక్ట్గా జాయినింగ్ అన్నారు. 2 years బాండ్ ఉంటుందన్నారు. అలాగే ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ అన్నారు. వాళ్ళు చెప్పింది హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ప్లేట్స్, జిగ్స్ డిజైన్ చేయాలంట. మేము అనుకున్నది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డిజైనింగ్ అనుకున్నాం. సో మేము డైరెక్ట్గా చెప్పేసాం, సార్ మాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళు జాబ్ నోటిఫికేషన్లో పెట్టింది ఎంబెడెడ్ సిఈ, ఎలక్ట్రానిక్స్, పీసీపీ డిజైనింగ్ ఇవన్నీ పెట్టారు. కంపెనీ నుంచి బయటకు వచ్చి నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక లారీ వెనకాల నుంచి వస్తూ ఉంది. నేను లిఫ్ట్ అడిగితే మా ముగ్గురికి లిఫ్ట్ ఇచ్చారు. ఆయన తీసుకువెళ్ళి హైవేలో దించుతాను, అక్కడి నుంచి మీకు పూర్ణమల్లకి బస్సులు ఉంటాయని చెప్పారు. సో మేమైతే ముగ్గురం లారీలో ఎక్కేసాం. ఎక్కిన తర్వాత ఆయన మనిషికి ఒక 20 రూపీస్ అయితే అడిగారు. సరే అని చెప్పి మేము మనిషికి 20 రూపీస్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి ఒక హైవే దగ్గర తీసుకెళ్ళి దించారు. అక్కడి నుంచి మేము పూర్ణమల్లకి బస్సులో వెళ్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి పూర్ణమల్లకి ఒక 25 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు. Wheels go round on the dusty road. Morning sun lights a heavy load. Little hands wave as we drive on by, heading to school neath the big blue sky. On the bus, rolling through the day. God is with us, guiding all the way. Every turn, every mile, every stop we make, it's a bus adventure for heaven's sake. Seats are filled with chatter and cheer, stories shared and friends so near. The engine hums like a steady song, and the Lord rides with us all day long. Through the hills, through the town, His love keeps us safe and sound. On the bus, rolling through the day. God is with us, guiding all the way. Every turn, every mile, every stop we make, it's a bus adventure for heaven's sake. Sometimes the road gets bumpy, oh yes. Faith keeps us steady, no need to guess. From the front to the back, every child's in His care. We're
ఇదే కొత్తగా కట్టిన పూర్ణమల్లె మెట్రో స్టేషన్. ఇక్కడితో మెట్రో అనేది స్టాప్ అయిపోతుంది. ఇదే మెట్రో లాస్ట్ స్టాప్. మనమైతే ఇప్పుడు పూర్ణమల్లె బస్ స్టాండ్ లోపలికి వెళ్తున్నాం. ఈ వీడియోలో పూర్ణమల్లె బస్ స్టాండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. బాగా ఆకలిస్తుందని పూర్ణమల్లె బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక హోటల్కి అయితే వచ్చాము. వచ్చి ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. బిర్యానీ కాస్ట్ 130 రూపీస్. ఒక 3 చికెన్ పీసులు, ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు. క్వాంటిటీ కూడా మనకి సరిపడేంత క్వాంటిటీ ఇచ్చారు. బాగుంది. మేము తినేసి మళ్ళీ పూర్ణమల్లె బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి అడియార్ బస్ ఎక్కాం. అడియార్ నుంచి నేను IGP బస్ ఎక్కి హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను.